పశ్చిమాసియాలో 37వ రోజు పరస్పర దాడులు కొనసాగాయి. ఇరాన్ మౌలిక వస్తువుల లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడగా ఇరాన్ కూడా తీవ్రస్థాయిలో ప్రతిదాడులు చేసింది. ఇజ్రాయెల్ పైకి భారీగా క్షిపణులను ప్రయోగించగా టెల్ అవీవ్ సహా అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. కువైట్, బహ్రెయిన్, యుఏఈలోని ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడి చేయడంతో మంటలు చెలరేగాయి. ఫలితంగా వాటిలో కార్యకలాపాలను నిలిపివేశారు. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై 95వ విడత దాడులు చేపట్టామని ఐఆర్జీసీ పేర్కొంది. ఇరాన్ డ్రోన్ దాడిలో ఆస్తి నష్టం సంభవించిందని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపింది. ఇంధన నిల్వ ట్యాంకులపై దాడి జరగడంతో మంటలు చెలరేగాయని వెల్లడించింది. మంటలు ఇతర ట్యాంకులకు వ్యాపించకుండా నిరోధించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని వివరించింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని స్పష్టం చేసింది. ఇరాన్ డ్రోన్ దాడిలో నీటి శుద్ది కేంద్రం సహా 2 విద్యుత్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కువైట్ విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. బహ్రెయిన్ లో కూడా పలు చమురు సంస్థలు కేంద్రాలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. బాప్కో కంపెనీకి చెందిన ఓ చమురు ట్యాంకర్ ను డ్రోన్ తాకటంతో మంటలు చెలరేగాయి. అబుదాబిలోని ఓ పెట్రోకెమికల్ ప్లాంట్ పై డ్రోన్ శిథిలాలు పడి మంటలు చెలరేగగా అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపు చేశారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ లో కార్యకలాపాలను నిలిపివేశారు. ఇరాన్ ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణిని గగనతలంలో అడ్డుకున్నామని సౌదీ అరేబియా ప్రభుత్వం తెలిపింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ దండెత్తింది. ఆ దేశంలోని కీలక నగరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించింది. దక్షిణ ఇజ్రాయెల్లో ఓ పరిశ్రమపై క్షిపణి పడి మంటలు చెలరేగాయి. ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ విమానాశ్రయంపై దాడి చేశామని హౌతీ సైనిక అధికార ప్రతినిధి తెలిపారు. మధ్య పశ్చిమ ఇరాన్లోని 120కి పైగా లక్ష్యాలపై వైమానిక దాడులు చేపట్టామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ దాడుల్లో బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, యుఏవీలను ప్రయోగించే కేంద్రాలను ధ్వంసం చేశామని పేర్కొంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఖుజిస్తాన్ ప్రావిన్స్ లోని పెట్రోకెమికల్ జోన్ లో భారీ పేలుళ్లు సంభవించాయని ఇరాన్ మీడియా వెల్లడించింది. దక్షిణ లెబనాన్ లో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. బీరుట్ సహా ఇతర ప్రాంతాలపై వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో 4 ఏళ్ల చిన్నారి సహా 7గురు మృతి చెందారు. ఇప్పటి వరకు 90కి పైగా హెజ్బొల్లా ఉగ్రవాదులను మట్టుబెట్టామని ఐడీఎఫ్ తెలిపింది. లెబనాన్ తీరానికి 126 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ యుద్ధ నౌకలపై క్షిపణితో దాడి చేశామని హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.